హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మాకైతే ఊరు నుంచి ఏమేమి వచ్చినాయో మీకు కూడా చూపిస్తా చూసేయండి. ఫస్ట్ అయితే పిల్లల కోసం అయితే పల్లీలు ఉండలమాట. ఇవైతే ఇంట్లో చేసుకుంటే ఇంకా మంచిది. కానీ ఇంకా మా అత్తయ్య వాళ్ళు ఏదో పిల్లలు తింటారుగా అన్నట్టుగా పంపించారు. ఇవి అయితే బ్యాట్లు ఇంకా ఇలా మనం అప్పడాలమాట. ఇంట్లో అయితే పిండొడియాలు అయితే ఇప్పుడు పెట్టుకోవడం చాలా కష్టం కదా! సో, ఇవి కూడా మా బాబుకి ఇష్టమని పంపించారు. ఇంక ఇవైతే మిక్చర్లు అంటే తీపి ఎక్కువ కాకుండా పిల్లలు ఇట్లా మిక్చర్ అవి కూడా తింటారు కాబట్టి ఇవైతే 2 ప్యాకెట్లు పంపించారు. ఇంకా వెల్లుల్లిపాయలు, ఇంకా పచ్చడి, కొబ్బరి నూనె, ఇంకా మనం చేసుకునే బియ్యపు రవ్వ, బియ్యపు పిండి, అలానే బెల్లం. ఈ బెల్లం కుందులైతే దేవుడి దగ్గర ప్రసాదం కింద ఉత్తప్పుడైతే పూజలు చేసుకున్నప్పుడు ఈ బెల్లం పెట్టేలాగా ఎప్పుడైనా పూజలప్పుడైతే కొబ్బరికాయ కొట్టి ప్రసాదం చేస్తాం కదా! సో, ఉత్తప్పుడైతే ప్రసాదం లేనప్పుడు బెల్లం పెడతామని బెల్లం కూడా పంపించారన్నమాట. ఇంక ఇవి కూడా కొబ్బరి నూనె పట్టించినవే. ఇంక ఇవైతే మన ఫేవరెట్ మాట. ఇంతకీ మీలో ఎంతమంది ఎండు రొయ్యలు, ఎండు చేపలు తింటారో కామెంట్ చేయండి. ఈ కాంబినేషన్‌లో మీకు ఏది ఇష్టమో కూడా కామెంట్ చేయండి. నాకైతే ఈ ఎండు రొయ్యలైతే ఎగ్ ఇంకా వంకాయ వేసుకొని తింటే చాలా అంటే చాలా ఇష్టం. ఇంకా చాలా రకాలుగా అయితే చేసుకోవచ్చు కానిలేండి. ఈ కాడి నుంచి చేస్తాను కదా! వీడియోస్ అయితే పెడతా. మిస్ అవ్వకుండా చూడండి. అంతకుముందు కూడా నేను ఈ వంకాయ, ఎండు రొయ్యలు, ఎండు చేపల కూరలు చాలానే వీడియోస్ పెట్టాను. అవి చూడకపోతే గనుక ఒకసారి బ్యాక్ వీడియోస్‌లోకి అయితే వెళ్లి క్లియర్‌గా చూసేయండి. మరి నా వీడియోస్‌ని మీరు ఫస్ట్ మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఏ వీడియో పెట్టినా మీరు వెంటనే చూసేయగలరు. నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి. ఈ ఫస్ట్ అయితే మీకు కూడా ఇలాంటి అత్త ఉంటే గనక వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. నాకైతే మా అత్తయ్య పిల్లలకి పంపింది కదా! సో, నాకైతే ఇవి చాలా ఇష్టం. ఇంట్లో మా ఆయన అయితే తినరు. సో, మళ్ళీ నాకేం పంపాలా అని చెప్పి పిల్లలకి అవి పంపి నాకైతే ఇవి పంపారన్నమాట. చాలా అంటే చాలా థాంక్స్ మా అత్తయ్యకి. ఇవంటే చాలా ఇష్టమని చెప్పి తనెంత ఇష్టంగా కొని పంపించింది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలానే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.